ఈరోజు ఆరోగ్య చిట్కా, ఇది అందరూ వినాలి. ఎంతోమంది తల్లులు ఉన్నారు. ఇది కొన్ని కొన్ని విషయాలు మనం ప్రతి సెషన్లో కామన్గా ఉంటాయి. నిత్య జీవితంలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే చేయవలసిన నియమాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సో మన భారతదేశంలో ఆయుర్వేదానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఋషులు కానీ మహర్షులు కానీ ఎంతోమంది ఈ ఆయుర్వేదం మీద ఎన్నో రకాలుగా శాస్త్రీయంగా పరిశోధనలు చేసి మనకు భారతదేశంలో ఈ అల్లోపతి అనేది ఇంగ్లీష్ కల్చర్, ఇంగ్లీష్ మెడిసిన్ అనేది మనకు ఆంగ్లేయుల నుంచి వచ్చిన కల్చర్. ఇది యాక్చువల్గా మన సంస్కృతిలో మనం పాటించేదంతా కూడా ఆయుర్వేదం. వంటిల్లే వైద్యశాల, వంటిల్లే వైద్యశాల అనే నినాదంతో ఎంతో మంది మహానుభావులు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. మరి ఈ భూమి మీద 100% మనుషులుంటే 100%లో 70% మంది అనారోగ్యంతో మరి ఎన్నో రకాల రోగాల బారిన పడి నిత్యము అస్తవ్యస్తంగా జీవిస్తూ ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, మంచి హోదా ఉంది, మంచిగా ఆస్తులు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు, మానసిక ప్రశాంతత లేదు. జీవితంలో ఏ రెండింటి కోసం అయితే మనం నిరంతరం కష్టపడుతున్నామో అవి రెండు లేకుండా పోతున్నాయి. అవునా కాదా? ఎస్ఆర్ నో రెడ్డి గారు, కేసీ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా వచ్చిన మన ఈ యొక్క నివేదికలో భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 70% మంది సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నారు. మన భారతదేశంలో సుమారుగా 150 కోట్ల మంది జనం ఉంటే మనకున్న అల్లోపతి డాక్టర్లు సుమారుగా 25 లక్షల మంది. అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఏదైనా సరే. మరి ఎలా మనం ఈ ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవాలి? మరి ఎలా మనం ఈ ఆరోగ్యాన్ని మనం సిద్ధించుకోవాలంటే ఒక ధ్యానమేనా? కాదు. ధ్యానంతో పాటు మనం ఇనీషియల్గా చేసుకోవాల్సిన మార్పులు ఎన్నో. దానిలో మనకి వాగ్భటాచార్యులు ఉన్నారు కదా, 130 సంవత్సరాలు మహర్షి ఈ భూమి మీద జీవించి మనిషి యొక్క నాడీ మండల శరీర వ్యవస్థను అంతా కూడా శోధించి ఎన్నో సాధనలతో ఆయన 7,000 సూత్రాలు కనిపెట్టారు. ఎన్ని సూత్రాలు? 7,000 సూత్రాలు. ఇప్పుడు మనం ఈ క్లాస్లోకి వచ్చాక 5 రూల్స్ పాటిమంటేనే మనం అల్లాడిపోతాం. ఇంక రాదు నెక్స్ట్ డే క్లాస్కి. ఇవన్నీ నా వల్లే వైద్యులే, ఏదైతే అదైతే పొద్దున్నే కాఫీ, మధ్యాహ్నం భోజనం అనే మన రోజుల్లో. అందుకని దాన్ని పరిగణనలో పెట్టుకొని మనకి వాగ్భటాచార్యులు ఏం చేశారంటే 7,000 సూత్రాలని 5,000 సూత్రాలుగా మార్చి మళ్ళీ దాన్ని 3,000కి తెచ్చి 2,000కి తెచ్చి మళ్ళీ 1000 సూత్రాలుగా, అంటే రివల్యూషన్ అనమాట. ఎందుకు అంత చేశాడంటే జనం అందరూ ఆచరించాలి, ఆచరణ తర్వాత వాళ్ళందరూ కూడా ఆనందంగా జీవించాలని ఈ 7,000 సూత్రాలను 15 సూత్రాలుగా భావించాడు. 15 సూత్రాలే. 15 సూత్రాలు కనుక మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తే 100% ధ్యానంతో పాటు ఈ 15 సూత్రాలు మనం కనుక నిత్య జీవితంలో పాటిస్తే ఎటువంటి వాళ్ళైనా సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంతో, ఆత్మ విజ్ఞానంతో ఆనందంగా జీవిస్తారండి. దానిలో మొట్టమొదటి సూత్రమే వంట పాత్రలు. మొట్టమొదటి రాజీవ్ దీక్షిత్ గారు. ఎంతమందికి తెలుసు రాజీవ్ దీక్షిత్ గారు? సో రాజీవ్ దీక్షిత్ గారు వాగ్భటాచార్యుల కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని హిందీలో నుంచి ఆయన హిందీలో చెప్పేవాడు. మనం వాటిని తెలుగులో మనకు అర్థమయ్యే విధానంలో ఈ 21 డేస్లో మనం రోజుకు ఒక కాన్సెప్ట్, అట్లాగే మిల్లెట్స్తో కానీ కషాయాలతో కానీ, మరి మంతెనపల్లి సత్యనారాయణ రాజు గారి ఆయన యొక్క సిద్ధాంతాలు, ఈ ఆరోగ్యం మీద మల్టీపర్పస్ కరిక్యులం అనమాట. ఇది ఒక కరిక్యులం కాదు, అంటే ఈ డిజైన్ చేసిన కూడా మల్టీపర్పస్ టాస్క్ అనమాట ఇవన్నీ. సో దానిలో ఈరోజు మనం ఫస్ట్ విషయాన్ని వంట పాత్రల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, ఎటువంటి వంట పాత్రలు వాడటం ద్వారా మనం ఈ గుండె కోశ వ్యాధులు కావచ్చు, ఆయాసం కావచ్చు, జీర్ణ సమస్యలు కావచ్చు మనం వస్తున్నాయనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మన ఇళ్లలో ఎక్కువగా మనం వాడే పాత్రలన్నీ కూడా అల్యూమినియం. అవునంటారా కాదంటారా? చాలా వరకు మన ఇంట్లో ఒక 20 పాత్రలు తీసుకుంటే దానిలో 10 పాత్రలు అల్యూమినియమే ఉంటున్నాయి. సో ఈ అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. సో అల్యూమినియం అనేది చాలా డేంజర్ మెటీరియల్ అండి. మనకి ఒకప్పుడు ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు స్వాతంత్ర సమరయోధుల యొక్క
శరీరాన్ని నిర్జీవం చేసడానికి అల్యూమినియం పాత్రలు వాడేవాళ్ళు ఆ జైళ్ళల్లో. అంటే అల్యూమినియం పాత్రలో వండే కొద్దీ ఆ అల్యూమినియం పాత్రలో ఉన్నటువంటి రసాయనాలన్నీ కూడా ఫుడ్లోకి వెళ్ళి ఆ ఫుడ్లో ఉన్నటువంటి ఆ కెమికల్స్, ఆ భయంకరమైన కెమికల్స్ అన్నీ కూడా బాడీలోకి వెళ్ళి వాళ్ళకి షార్ట్ పీరియడ్లో రకరకాల వ్యాధులు వచ్చాయి. అట్లాగే మనం ఆహారం వండుకునేటప్పుడు గాలి గాలి వెలుతురు గాలి వెలుతురు అనేది ఖచ్చితంగా తగలాలి. అందుకని పురాతన కాలంలో ఉదయాన్నే ఇంటి ముందు బయట ఆరు బయట పొయ్యి పెట్టి, ఇప్పుడు అవన్నీ మనం చేయవసరంలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. గౌతమి వినపడుతుందా? గౌతమి మేడం. వినిపిస్తుంది మాస్టర్. థ్యాంక్ యూ. సో అట్లా వాగ్భటాచార్యులు గారు మనకి 15 సూత్రాలు మన కోసం, సమాజంలో అందరూ పాటించదగ్గ నియమాలు. మనం మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్దవన్నీ పాటించాల్సిన అవసరం లేదండి. రూట్స్ లో ఉన్నటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతాం. దానిలో మొట్టమొదటి మనం ప్రతి సెషన్లో దీని గురించి మాట్లాడతాం. ఈ పాయింట్ మనం వాడే పాత్రలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అల్యూమినియం పాత్రలు ఆ రోజుల్లో మరి మనకి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ శరీరాన్ని నిర్జీవం చేయడానికి వాడే పదార్థం అది. సో దాన్ని మనం తెలియకుండా ఈరోజు దాని వెనుకున్న అల్యూమినియం వాడటం వల్ల వచ్చే అనర్థాలు, మరి ఆరోగ్యపరంగా మనకి ఉదర సమస్యలు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, మెయిన్ వచ్చేసి శ్వాస సంబంధిత వ్యాధులన్నీ కూడా, మరి పక్షవాతం కావచ్చు, ఇవన్నీ కూడా అల్యూమినియం పాత్రలు వాడటం వల్లే వస్తుందండి. అట్లాగే ప్రెషర్ కుక్కర్స్, ఆ రోజు రాజీవ్ దీక్షిత్ గారిని మరి అందరూ సొసైటీ నుంచి తీసివేయడానికి కూడా మెయిన్ కారణం వీటన్నిటిని వ్యతిరేకించారు. మహానుభావుల చరిత్రలన్నీ అంతే ఉంటాయి కదా. సత్యం చెప్పేవాడిని ఎప్పుడు సమాజం వ్యతిరేకిస్తూనే ఉంటుంది. మన గురువులు కూడా తీసుకోవచ్చు, వీర బ్రహ్మేంద్రని కావచ్చు, వేమన్న కావచ్చు, జీసస్ క్రైస్ట్ని కావచ్చు. ఎంతో మంది మనం సమాజం కోసం, సత్యం కోసం అని చెప్పి ఎవరైతే ఎన్లైట్ చేయాలనుకుంటూ ఉంటారో, ఓషో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక యాంగిల్లో సమాజం మరి ఒక ఏదో ఒక ఏమంటాం బ్యాడ్ వేస్లో ఎన్నో రకాలుగా ట్రీట్ చేస్తున్నాం అంటారు. అది కామన్, మనకు తెలిసిందే. అయితే ఆ రోజుల్లో రాజీవ్ దీక్షిత్ గారు కూడా ఈ ప్రెషర్ కుక్కర్స్, ఏదైతే ఆహారం అనేది న్యాచురల్గా ఉడకాలి, మనం ఏం చేస్తున్నాం, ప్రెషర్ కుక్కర్లో వేసి దానికి ప్రెషర్ ఒత్తిడి అనే ఒక కాన్సెప్ట్ని పెట్టి ఒక న్యాచురల్గా ఉడకాల్సిన అన్నాన్ని కృత్రిమంగా మనం ఉడికిచ్చి తింటున్నాం. దానివల్ల కూడా అది కూడా మళ్ళీ అల్యూమినియం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సెషన్లో మెయిన్గా తల్లులు ఉన్నారు ఎంతోమంది, మాతృమూర్తులు. కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మీ భర్త జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు వండే ఆహారం కావచ్చు, మీరు చూసుకునే విధానం కావచ్చు, అట్లాగే భార్యల యొక్క సుఖ సంతోషాలు కూడా భర్త చేతుల్లో ఉంటాయి. కాబట్టి దీన్ని గమనించి, మెయిన్ ఇంట్లో వంట చేసే వాళ్ళంతా శ్రీమూర్తులు కాబట్టి తల్లులు ఉంటారు, వాళ్ళ కోసం ఈరోజు అద్భుతమైన చిట్కా ఇది. దయచేసి ముందుగా అల్యూమినియం పాత్రలన్నీ ఇంట్లో నుంచి తీసేయండి. మన శరీరం పోయాక శరీరాన్ని తగలబెట్టి వస్తే వచ్చే మట్టి 20 గ్రాములు. ఇది చాలా మందికి తెలియదు. ఈ ఎంతో తపన పడతాం, ఆరాట పడతాం, అది కావాలి ఇది కావాలి, ఏదో సాధించాలి, వాడిని కొల్లగొట్టాలి, వీడిని కొల్లగొట్టాలి, వాడిని నాశనం చేయాలి అని ఎన్నో విషయాలు మనం ఈ యొక్క దైనందిక జీవితంలో తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం. కానీ ఎంత సంపాదించినా ఎంత చేసినా చివరికి ఉండేది ఆరుడుగు పోయే ఈ ఎంతో అద్భుతంగా జీవించిన ఈ శరీరాన్ని తగలబెడితే వచ్చేది 20 గ్రాముల మట్టి. దాన్నే బూడిద అంటాం. ఆ బూడిదలో 18 రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. ఎన్ని రకాలు? 18 రకాల చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇది. ప్రపంచంలో ఎక్కడ లేని వైజ్ఞానిక శాస్త్రం అంతా ఆ బూడిదలో ఉంటుందంటే, అంటే మన శరీరం మొత్తం కాలిపోతే వచ్చే 20 గ్రాముల మట్టిలో 18 రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవన్నీ తెలియదు వాళ్ళకి. అంటే వైజ్ఞానిక శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఈ విషయాలు చాలా మందికి తెలియదు. ఈ 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్లో దీన్ని ల్యాబ్లో ఎన్నో రకాలుగా మన మహర్షులు కానీ ఋషులు కానీ శాస్త్రం అంతా ఈ 18 రకాల దీనిలోనే ఉంది, మైక్రో న్యూట్రియంట్స్లో. అటువంటి అద్భుతమైన ఈ శరీరానికి మనం ఎటువంటి ఆహారం ఇస్తున్నాం, ఎన్ని రకాలుగా తెలియని స్థితే. ఈ తెలియని స్థితిలో మనం ఎన్నో చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా మనం ఇంట్లో నుంచి అల్యూమినియం పాత్రల నుంచి తీసేద్దాం. మట్టిలో 18 రకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. అందుకనే మనకి వెనకట్లో ఆహార పదార్థం కూడా మట్టి పాత్రలతో వండేవాళ్ళు. కుమ్మరులు ఉన్నారు, వాళ్ళు ఎంత గౌరవంగా ఎంతో అద్భుతంగా మనకి వెనకట్లో ఏమున్నాయి ఇవన్నీ ఉంటే కంచు, రాగి ఇత్తడి,
రాగి లేదా ఇత్తడి లేదా మట్టి పాత్రలు ఉన్నాయి. మట్టి పాత్రలో 100% మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి. రాగిలో 95 ఉంటాయి. కంచులో ఇత్తడిలో 97 ఉంటాయి. సో అన్నిటికన్నా ఉత్తమమైంది మట్టి పాత్ర. సో కాబట్టి మట్టి పాత్రను మనం రెగ్యులర్గా దీన్ని యూజ్ చేసుకోవటం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. సో ఈరోజు సెషన్ కూడా చాలా లాంగ్ అవుతుంది. సో ఈరోజు సెషన్ ఇంతటితో క్లోజ్ చేసి మనం మరిన్ని విషయాలు రేపు నుంచి డిస్కస్ చేసుకున్నాం సిస్టమేటిక్గా. సో కాబట్టి ఈ అల్యూమినియం గురించి, రాగి గురించి, ఇత్తడి గురించి రేపు సెషన్లో మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం.